నమస్తే, వెల్కమ్ టు కేవీఆర్ న్యూస్ 9 బులెటిన్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ప్రజలే నా బలగం, నేను అందరి వాడిని గుర్తుపెట్టుకోండి. సుపరిపాలన తొలి అడుగుల్లో గొండు శంకర్. బాబు షూరిటీ మోసం గ్యారంటీ. ఎచ్చెర్ల మండలం ఎచ్చెర్ల గ్రామంలో నిర్వహించిన వైసీపీ అధ్యక్షులు బోరా సాయిరాం రెడ్డి. మంగళగిరిలో 50,000 మంది పనిచేసేందుకు అవకాశం, మంత్రి నారా లోకేష్. వెంగళరాయ సాగర్ కాలువను సందర్శించిన ఎమ్మెల్యే బేబీ నాయన. ప్రజలే నా బలగమని, నేను అందరి వాడినని శ్రీకాకుళం నియోజకవర్గ శాసనసభ్యులు మంగళవారం గొండు శంకర్ అన్నారు. సుపరిపాలన తొలి అడుగులో భాగంగా నగర కార్పొరేషన్ పరిధి 31, 32, 34 వార్డులో పర్యటించి ప్రతి ఇంటికి వెళ్లి కూటమి ప్రభుత్వం అందజేస్తున్న సంక్షేమ పథకాలు ప్రాముఖ్యతను వివరిస్తూ తల్లికి వందనం నిధులు అందాయలేదు అడిగి తెలుసుకున్నారు. అనంతరం మాట్లాడుతూ, నన్ను అభిమానించే ప్రజలు, కార్యకర్తల కోసం నిర్విరామంగా పనిచేస్తానని, నన్ను నమ్మి ఎమ్మెల్యే స్థానంలో నిలబెట్టిన ప్రజలకు సమాధానం ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు. ప్రతి కార్యకర్తకు, ప్రజలకు వారు వీరు అనే తేడా లేకుండా, పార్టీలతో సంబంధం లేకుండా అందరికీ అందుబాటులో ఉంటూ సమస్య పరిష్కారాన్ని సుగమనం చేస్తానని అన్నారు. శ్రీకాకుళం నియోజకవర్గం ప్రజలంతా నా కుటుంబ సభ్యులే అనే విషయం మర్చిపోవద్దని, నేను మీ కుటుంబంలో ఒకరినని, కుటుంబ ప్రభుత్వం అందరి ప్రభుత్వమని, ఎక్కడ కష్టం ఉంటే అక్కడ నేనుంటానని హామీ ఇచ్చారు. సుపరిపాలనలో తొలి అడుగు సందర్భంగా కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యి 1 ఇయర్ కంప్లీట్ చేసుకున్న సందర్భంగా గౌరవ జాతీయ పార్టీ అధ్యక్షులు, ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మానవ వనరుల శాఖ మంత్రి శ్రీ నారా లోకేష్ అన్న గారి ఆదేశానుసారం ఈరోజు ఇంటింటికి తెలుగుదేశం పార్టీ ప్రచారంలో భాగంగా ఈరోజు ఇక్కడ పట్నాయక్ కాలనీ, దండి వీధి, ఆరెంజ్ వీధి, ఓనెలవారి వీధి, ఆరెంజ్ వీధిలో ఈరోజు ఇంటింటి ప్రచార కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ సందర్భంగా ఏదైతే సంక్షేమ పథకాలు ఎట్లా అందుతున్నాయా లేదా అందరికీ, లేదంటే మైటీడీ యాప్ ద్వారా వాళ్ళని ఇమ్మీడియట్గా అప్లోడ్ చేసి వాళ్ళ ఫోన్ నెంబర్స్ తీసుకొని మేము నమోదు చేయడం జరుగుతుంది. త్వరలో ఆ సంక్షేమ పథకాలు అర్హులైన వారికి ప్రతి ఒక్కరికి అందాలనే ఉద్దేశంతో, అలాగే ప్రతి వీధుల్లో మౌలిక వసతుల సదుపాయాలు ఎలా ఉన్నాయి, త్రాగునీరు, మురుగునీరు కానీ, అలాగే ఎలక్ట్రికల్ విద్యుత్ విషయంలో కానీ, మళ్ళీ రోడ్స్ విషయంలో కానీ అన్ని సమస్యలు తెలుసుకోవడం జరుగుతుంది. అక్కడ సంబంధిత సచివాలయ సిబ్బందికి కూడా మేము ఆదేశాలు ఇవ్వడం జరుగుతుంది. తప్పకుండా ఇక్కడ ప్రజలకి మౌలిక వసతులు అలాగే సంక్షేమ పథకాలు రెండు సక్రమంగా అందించే పూర్తి బాధ్యత మేము తీసుకుంటాం. ఈ దిశగా ప్రతి ఇంటికి వెళ్ళి మేము సర్వే కూడా చేయడం జరుగుతుంది. ప్రజలు కూడా హ్యాపీగా ఉన్నారు. ఎందుకంటే గత ప్రభుత్వం 3,000, 1,000 రూపాయలు 5 సంవత్సరాలు పెంచింది. మనం 4,000 అని చెప్పి వెంటనే ఇవ్వడం జరిగింది. 3 సంవత్సరాలు బ్యాక్ది కూడా, 3 నెలలు బ్యాక్ది కూడా ఇచ్చాం. వికలాంగులది 3,000, 6,000 ఇచ్చాం. అలాగే దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకి 5,000, 10,000 ఇచ్చాం. 3 సిలిండర్లు ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. దాదాపు 2 సిలిండర్లు అందరికీ పడ్డాయి. రేపు ఆగస్టు 15 నుండి ఉచిత బస్సు సౌకర్యం కల్పించబడుతుంది. అలాగే తల్లికి వందనం పేరుతో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి 13,000 ఇస్తున్నాం. ఈరోజు అందరూ చాలా మందికి అందరికీ అందాయి. ఎక్కడో ఒకటి అరాకొరా కొంచెం టెక్నికల్ ప్రాబ్లం వచ్చినా మళ్ళీ అప్లోడ్ చేసి గ్రీవెన్స్లో ఎలిజిబిలిటీ లిస్టులో ఉన్న వారందరూ కూడా త్వరలో పడతాయి. మా ధ్యేయం ఒకటే, ఈరోజు ఇంటింటికి రావడానికి గల ముఖ్య కారణం సీఎం గారి ఆదేశం ఏంటంటే, అర్హులై ఉండి ఏదైనా చిన్న చిన్న కారణాలతో పెన్షన్ రాకపోతే అవన్నీ రెక్టిఫై చేయించి ప్రతి ఒక్కరికి అందించడమే ధ్యేయంగా ఈ ప్రభుత్వం ముందుకెళ్తుంది. అలాగే అభివృద్ధి కూడా అదే విధంగా ముందుకు తీసుకెళ్ళి ప్రతి వార్డుల్లోనూ కూడా డెవలప్ చేయడానికి మేము పూర్తిగా బాధ్యత తీసుకుంటాం. ఈరోజు ఈ కార్యక్రమానికి టౌన్ పార్టీ ప్రెసిడెంట్ మాధవరం వెంకటేష్ గారు, అలాగే తెలుగు యువత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సీనియర్ నాయకులు పూర్ణ ప్రతాప్ గారు, అలాగే మాజీ కౌన్సిలర్ అంబటి లక్ష్మీరాజ్యం గారు, ఈ డివిజన్ ఇన్ఛార్జ్
చిట్టిబాబు మాస్టారు, అలాగే సీనియర్ నాయకులు మాధవరావు గారు, బసవ మాధవరావు గారు, అలాగే భాషా గారు, ఇతర పెద్దలు, జయమ్మ సీనియర్ నాయకురాలు తెలుగుదేశం పార్టీ జయమ్మ గారు, ఇంకా రమణమూర్తి గారు, జగన్, దాసిన రాంబాబు గారు, విభూ సూరిబాబు గారు, అలాగే ఉంగటి రమణ గారు, పెద్ద రమణ గారు, అలాగే రమణమూర్తి గారు, ఐవి రమణ గారు, బలివి దామ్ గారు, అలాగే మైనార్టీ నాయకులు సమీర్ గారు అందరూ కూడా ఇక్కడ వచ్చి పాల్గొనడం జరిగింది. కమలమ్మ, ఇంకో డివిజన్ ఇన్ఛార్జ్ కనిపెంచుతారు కమలమ్మ గారు, అలాగే ఇంకా తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు కూడా, అలాగే పేరు పేరున, అలాగే వార్డు సభ్యులు, ఈ వార్డు ప్రజలు అందరికి కూడా పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు. కవితమ్మ, అలాగే సుభాష్ గారు, కమల గారు, కట్టారి కమల గారు, శ్రీదేవి గారు, నాని గారు, రాణి కళ్యాణ్ గారు, అందరికి పేరు పేరున, అలాగే మీడియా మిత్రులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు. ఎచ్చెర్ల నియోజకవర్గం ఎచ్చెర్ల మండలం ఎచ్చెర్ల గ్రామంలో మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఎచ్చెర్ల నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు మరియు సమన్వయకర్త గొర్లె కిరణ్ కుమార్ ఆధ్వర్యంలో బాబు షూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమాన్ని నిర్వహించిన వైసీపీ ఎచ్చెర్ల మండల పార్టీ అధ్యక్షులు బోర సాయిరాం రెడ్డి ముందుగా స్థానిక నాయకులతో సమావేశం ఏర్పరిచి బాబు షూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమంపై అవగాహన కల్పించారు. అనంతరం నేరుగా ప్రజల వద్దకు వెళ్లి క్యూఆర్ కోడ్ ను స్కాన్ చేయించి చంద్రబాబు చేసిన మోసాలను ప్రజలకు వీడియో రూపంలో వివరించారు. ప్రజలను మోసగించడానికి అనేక హామీలు కూటమి ప్రభుత్వం ఇచ్చిందని, దానికి ముగ్ధులైన అధికారాన్ని అంటగట్టారని, దాని మూలంగా ప్రజలు కష్టాలు పాలవుతున్నారన్నారు. ఒకసారి కనుక్కోమని, అందకపోతే ఎవరి తరపున మనమే పోరాడాలి, ప్రభుత్వాన్ని డిమాండ్ చేయాలని. ఏదైనా మీకు మన చంద్రబాబు నాయుడు ఎన్నో హామీలు ఇచ్చారు. మీకు ఎంతమంది మహిళలు ఉంటే 1500 18,000 ఇస్తామనేసి, ఉద్యోగాలు లేకపోతే 3,000 ఇస్తామనేసి నెలకి, అదేవిధంగా భూములు ఉంటే నెలకి మోడీతో సంబంధం లేకుండా 20,000 వేస్తామనేసి, ఈ విధంగా అనేక స్కీములు అరేంజ్ చేశారు. మన తల్లికి వందనం కూడా జగన్మోహన్ రెడ్డి గారు మేమే కట్ చేయము, ఫుల్గా ఇస్తామని చెప్పి అవి కూడా 2,000 కట్ చేసి ఇచ్చారు. ఈ విధంగా గ్రౌండ్ స్థాయిలో ఏమైనా స్కీములు అందజేయ కూటమి ప్రభుత్వం కనుక్కోవడం చెప్తాను. ఆసరా కానీ మంచి పథకాలు రావాలని మేమందరం కూడా ఆయన ఏదైతే హామీలు ఇచ్చాడో ఆ హామీలన్నీ కూడా మళ్ళీ మీరు తప్పకుండా ఇవ్వాలి కాబట్టి అని చెప్పడానికి మనందరం కూడా ఈరోజు కాలనీకి వచ్చాం. మీ తరఫున మేము వచ్చాం, మీరు కూడా మా గొంతు కలిపితే హామీలు ఇచ్చినంత వరకు కూడా మనం విడిచిపెట్టుకోవాలి. చంద్రబాబు నాయుడు హామీలన్నీ అమలు చేయమనేసి గట్టిగా జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఆసరా ఇవన్నీ అంతే కదా, పిల్లలకు విద్యా దేవన, వసతి దేవన. ఇప్పుడు ఏమైనా విద్యా దేవన కానీ వసతి దేవన కానీ ఆడవాళ్ళందరూ నెలకు 1,500 ఇస్తామన్నాడు. మొత్తం సంవత్సరం మొత్తం 18,000 ఇస్తాడు. ఎంతమంది ఆడవాళ్ళు ఉంటే అంతమంది. ఏమైనా ఇస్తే ఆసరా గానీ, మీ బస్సు సౌకర్యాలు గానీ, అది మరి మీ అందరి తరఫున అన్ని అతను చెప్పినవన్నీ అమలు చేశారు. ఇప్పుడు మరి చంద్రబాబు వచ్చి మరి అతను 6 పథకాలు అని అన్నారు కదా, కూడా మరి అమలు చేయాలి. మీ అందరి కోసం అమలు చేయాలి. మీరు మాట ఇచ్చిన మాట చేయాలనే ఆలోచనతో మేము అందరం డిపాజిట్ తీసుకుంటారు కదా, ఆ పరిపాలన చూడండి ఒకసారి. అది అప్పుడు పరిపాలన చెప్పాలి కదా. ఐటీ ఇతర కంపెనీలు మంగళగిరికి వచ్చేందుకు ఆసక్తి చూపిస్తున్నాయని, భవిష్యత్తులో 50,000 మంది పనిచేసేందుకు అవకాశం ఉందని విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. మంగళగిరి నియోజకవర్గ వ్యాప్తంగా చేపట్టిన పలు అభివృద్ధి పనులు పురోగతిపై ఉండవల్లి నివాసంలో అధికారులతో మంత్రి సమీక్షించారు. వివిధ పనుల పురోగతిని అధికారులు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా వివరించారు. ఈ సందర్భంగా మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ మంగళగిరికి ఐటీ, నాన్ ఐటీ కంపెనీలు వచ్చేందుకు ఆసక్తి చూపిస్తున్నాయని,
ఇందుకు అవసరమైన మౌలిక వసతుల కల్పనపై అధికారులు దృష్టి సారించాలన్నారు. మంగళగిరిలో వివిధ ప్రభుత్వ భూముల్లో దశాబ్దాలుగా నివాసం ఉంటున్న వారికి 2వ విడతలో 2000 ఇళ్ల పట్టాలు పంపిణీకు చర్యలు చేపట్టాలని ఈ సందర్భంగా అధికారులను ఆదేశించారు. విజయనగరం జిల్లా బొబ్బిలి మండలం సిహెచ్ బొడ్డవలస గ్రామంలో గల వెంగళరాయ సాగర్ కాలువను రైతులతో కలిసి సందర్శించిన ఎమ్మెల్యే ఆర్వీఎస్ కేకే రంగారావు రైతులకు అత్యంత కీలకమైన సాగునీటి వ్యవస్థపై దృష్టి సారించిన ఎమ్మెల్యే బేబీ నాయన వెంగళరాయ నగర్ సాగర్ కాలువలో కలుపు మొక్కల కారణంగా దిగువ పొలాలకు సాగునీటి సరఫరా సమస్య కలుగుతుందని, తక్షణమే వాటిని తొలగించి పంట పొలాలకు సాగునీరు అందేలా చూడాలని గోపాల్ రాయుడుపేట ఛానల్ కమిటీ చైర్మన్ నాగిరెడ్డి రామారావు మరియు పాత బొబ్బిలి ఛానల్ కమిటీ చైర్మన్ వాసిరెడ్డి సత్యనారాయణకి సూచించగా వారు ప్రభుత్వ సహకారంతో కాలువలో పూడికలు మరియు కలుపు మొక్కలను తొలగించారు. నీరు రావడానికి ఏంటి అవసరమని అప్పుడు ముందు జాగ్రత్త చర్యలుగా తీసుకునే వాళ్ళమే. గత 5 సంవత్సరాలుగా పూర్తిగా మన ఇరిగేషన్ ని పూర్తిగా పడుకోబెట్టినటువంటి వైనం కిందట 5 సంవత్సరాలు. మొన్న నేను ఎలక్షన్ అయిన వెంటనే సుమారు 10 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి నా సొంత డబ్బులతో బట్టలు బాగు చేస్తే అవాళ నీరు వచ్చినటువంటి పరిస్థితి. కానీ ఒక సమర్థుడు, రైతుల అవసరాలను తెలిసినటువంటి నాయకుడు ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తే ఎలాగుంటుందో ఇవాళ ఎన్డీఏ ప్రభుత్వం, నారా చంద్రబాబు నాయుడు గారు, మన ఇరిగేషన్ మినిస్టర్ గారు నిమ్మల రామానాయుడు గారు నిరూపించారు. ఇవాళ పూర్తి స్థాయిలోనే పారాదానికి అవనివ్వండి, తోటపిల్లి కాలువ అవనివ్వండి, వెంగళరాయ సాగరం అవనివ్వండి, పూర్తి స్థాయిలో మెయింటెనెన్స్ కింద పనులన్నింటినీ కూడా చేపట్టి ఇవాళ నీరు డ్యామ్ నీరు వదలకుండా ఇవాళ ఇంత నీరు లీకులతో ట్రయల్ రన్ కింద ఇంత నీరు వచ్చే పరిస్థితి రేపు డ్యామ్ వదిలాక ఎంత సమృద్ధిగా రైతులకి నీరు అందబోతుందో వాస్తవాలు గ్రహించవలసినటువంటి అవసరం ఉంది. ఎప్పుడు కూడా ఇది మాటల ప్రభుత్వం కాదు, చేతల ప్రభుత్వం కాబట్టే ఇవాళ రైతాంగానికి ఇబ్బంది లేకుండా ఈ పనులన్నీ చేపట్టి మన ప్రాంత రైతాంగానికి ఈ పనులు అంకితం ఇచ్చామని మీకు అందరికీ కూడా సభాముఖంగా తెలియజేసుకుంటాం. గుంటూరు జిల్లా ప్రతిపాడు నియోజకవర్గ పెదనందిపాడులోని ఎంపీడీఓ కార్యాలయంలో తహసీల్దార్ సహకారంతో ఎన్డీఆర్ఎఫ్ విజయవాడ 10వ బెటాలియన్ వారు విపత్తుల సమయంలో ప్రమాదాల నివారణపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. వరదల్లో చిక్కుకున్న ప్రజలను రోడ్డు ప్రమాదంలో ఏదైనా జరిగితే ఎలా కాపాడుకోవాలో ప్రయోగాత్మకంగా వివరించారు. ఈ కార్యక్రమంలో హెడ్ కానిస్టేబుల్ ఏ చంద్రశేఖర్, వి శ్రీనివాసరావు, డిప్యూటీ తహసీల్దార్ కరీముల్లా, ఆర్ఐ సీనియర్ అసిస్టెంట్, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఇది గవర్నమెంట్ తయారు చేయించింది అన్నమాట. ఓకే, ఇది మనది ఫ్యాక్టరీ వేడు, ఇది మనం తయారు చేసిన ఫ్యాక్టరీ తయారు చేసింది. అయితే ఈ లైఫ్ జాకెట్ వేసుకుంటే 72 గంటలు అంటే 3 రోజులు ఎటువంటి వాటర్ లో పడ్డా ఉనికిపోము. మంచి బాడీ మీరు ఎక్కడగా పడుకున్నా, లేదంటే మామూలుగా పట్టువై పడుకున్నా ఉనికిపోరండి. 72 గంటలు మీరు చేస్తూనే ఉంటారు. 72 గంటలు అంటే 3 రోజులు ఏదో ఒకటి వెళ్ళిపోతాం కదా, నీళ్ళలో పట్టడం అక్కడే ఉంటుంది కదా. అందుకని చెప్పి మీరు ఎక్కడ రైడ్ చేయడానికి కానీ, సముద్రంలో బోట్ మీద కూర్చున్నప్పుడు కానీ, నదుల్లో బోట్ మీద కూర్చున్నప్పుడు పట్టుకుంటారు కదా లైఫ్ జాకెట్. దాని పేరు లైఫ్ అని. ఓకేనా? ప్రాణం కాపాడుతుంది. 70 అనుకుంటాం. దీంతో కూడా మంచి ప్రాణం కాపాడవచ్చు. ఇప్పుడు దీనికి డబ్బాకి మూత పెట్టేసి దీని మూత గట్టిగా పెట్టాలి. ఎటువంటి నల్లాలనుకోండి, డబ్బా కానీ లేదా ఈ మూత కానీ. ఇది కూడా వాటర్ లో మిమ్మల్ని మునగలేదు. ఎందుకంటే దీంట్లో వాటర్ ఏది గాలి నిండిపోతుంది, వాటర్ పోతే గాలి ఉంటుంది. ఇది వాటర్ లో మునగనివ్వదు. ఓకేనా? ఈ వాటర్ లో మునగలేదంటే ఏదో ఒకటి చేరుకోగలుగుతాం కదా, వాటర్ లో నిండిపోం కదా. ఎటో ఒకటి వాటర్ పోయే పూలలో ఏదో ఒక పక్క కొట్టుకుంటే అయిపోతాం కదా. ఇది ఆ విధంగా ఉపయోగపడుతుంది.
ఇది ఒకటే కాదండి, దీని ప్లేస్ లో మనం వాలీబాల్ పెట్టినా, బాస్కెట్ బాల్ పెట్టినా, లేదంటే మన ఇంట్లో కుండలు ఉంటాయి కదా, కుండలు అయితే పగిలిపోతాయి, ప్లాస్టిక్ బిందెలు ఉంటాయి కదా, ఐడియా ఉందా? వాటర్ తెచ్చుకోవడానికి ఉపయోగిస్తాం కదా, ఆ బిందెలకు కూడా ప్లాస్టిక్ మూతగా గట్టి కట్టేసి దాన్ని కూడా ఇట్లా వాటి రెండింటిలో కట్టుకున్నామంటే అది కూడా మునిగిపోతుంది. మన ఇంట్లో వాడే వస్తువులే కానీ మనం ఎక్స్పెక్ట్ చెయ్యం ఇది కూడా ప్రాణం కాపాడుతుందని. కానీ ఏం చెప్తే మనం ఏంటి వాటర్ లో పడ్డప్పుడు ఎంత ఉంటుంది, భూమి మీద ఎంత ఉంటుంది ఐడియా ఉందా? భూమి మీద ఉన్నప్పుడు 80 కిలోలు ఉన్నాను అనుకోండి, నేను వాటర్ లో పోతే 1/3 అవుతుంది. నా వెయిట్ వాటర్ లో తక్కువ ఉంటుందా అవుతా? దానివల్ల ఇది కాపాడగలుగుతుంది. ఎందుకంటే వాటర్ లో మన వెయిట్ లెస్ అవుతుంది, 1/3 తగ్గిపోతుంది. వాటర్ నేను 80 కిలోలు ఉన్నాను అనుకోండి, ఒక 30 కేజీస్ ఉంటాను, కాపాడగలిగింది, భయపడాల్సిన పని లేదు. నెక్స్ట్ ఇదైతే ఏదైతే లైఫాయ్ ఉందో, ఈ లైఫాయ్ అంటే మన రబ్బర్ ట్యూబ్ ఉంటుంది కదా, టైర్ లో ట్యూబ్ ఉంటుంది కదా, దాన్ని కూడా గాలి కొట్టుకొని దాన్ని కూడా ఇట్లా పట్టుకొని పోయినా, దాన్ని కూర్చున్నా ఏదైతే దాన్ని కొనుక్కున్నా కూడా మునిగిపో, ఆ విధంగా వాడవచ్చు. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసరికి కొబ్బరి బొండాలు ఎండిపోయి, కొబ్బరి బొండాలు ఐడియా ఉందా? మన కొబ్బరి చెట్లు ఉంటాయి కదా, ఈ కొబ్బరి బొండాలు నీళ్ళ లేదు చూడండి, మునిగితే తేలుతాయి. ఒక ఐడియా వచ్చింది, మునిగితే తేలుతాయా? తేలుతాయి. అందుకే ఒక 5 కొబ్బరి బొండాలు పెట్టాం, ఒక 30 కేజీస్ 40 కేజీస్. ఎందుకంటే 100 కేజీలు ఉన్నోళ్ళైనా వాటిలో పెడితే 40 కేజీలు అయిపోతాయి. కాబట్టి ఈ విధంగా ఈ కొబ్బరి బొండాలు కూడా మనం కాపాడతాయి, మునిగిపోనివ్వు. ఓకేనా? కొబ్బరికాయలు. నెక్స్ట్ వచ్చి ఇది థర్మాకోలే. మన ఇంట్లో ఎలక్ట్రిక్ ఐటమ్స్ ఏదైనా కొంటాం, ఎలక్ట్రిక్ ఐటమ్స్ కొన్నప్పుడు ఏం జరిగింది, వాషింగ్ మిషన్ కానీ టీవీ కానీ ఎనీ ఐటమ్ అవి డ్యామేజ్ అవ్వకుండా ఉండాలని చెప్పేసి థర్మాకోల్ ఇస్తారా? ఇది కూడా థర్మాకోలే, దాంట్లో ఉన్నది కూడా ఒక రకమైన థర్మాకోలే. దీంతో కూడా మన ప్రాణం కాబట్టి ఇది లైఫ్ లైఫ్ జాకెట్, ఇది కూడా లైఫ్ జాకెట్, సేమ్ లైఫ్ జాకెట్. ఓకేనా? నెక్స్ట్ వచ్చి వాటర్ బాటిల్, కూల్ డ్రింక్స్. ఈ బాటిల్ మూత పెట్టి మనం వాటర్ వేస్తే మునిగిద్దా తేలిద్దా? అట్లా థర్మాకోల్ తేలుతుంది కదా, వాటర్ ఉండదు కదా, అందుకని ఆ విధంగా మన ప్రాణాన్ని మనం కాపాడుకోవచ్చు. నెక్స్ట్ ఈ వాటర్ బాటిల్ అంతే, మనం అనుకున్నాం తాగేసాం, దీంతో అవసరం లేదు, నలిపేసి పక్కన పడేద్దాం కదా, ఎక్స్పెక్ట్ ఎవరైనా చేసింది అదే. ఇప్పుడు నేనైనా చేస్తాం, కానీ ఇది కూడా ఒకవేళ 1 లీటర్ బాటిల్ అయితే 8-9 బాటిల్ కట్టాలి, 2 లీటర్లు అయితే ఒక 4 చాలు. ఎంత వెయిట్ ఉన్న మనిషి అయినా బాటిల్లో ఆపి డెలివరీ చేసి తప్పితే మునగదు. ఓకేనా? ఓకే, అర్థమైందా? నేను ఎందుకు చూపించానంటే మన దగ్గరలో ఉన్నవి దాని మీద కూడా తేలిపోతారు. బొంగులు, మన ఇంటికి కట్టుకునే బొంగులు ఉంటాయి కదా, ఇప్పుడు ఏదైనా పూరీలు కట్టాలి, ఎగ్జాంపుల్ బొంగులు వేస్తాం కదా, వాటిని మీరు సినిమాలో చూసి ఉంటారు కదా, ఒక నావలా కట్టుకొని ఒక బొంగులు నెట్టుకుంటా పోతా ఉంటారు, కానీ అంటే మునిగిపోతారు, మునగరు కదా. సేమ్ ఇవి కూడా అంతే, మన ప్రాణాన్ని మన ఇంట్లో మన చుట్టుపక్కల ఉండే వాటితో మనం కాపాడుకోవచ్చు. దాని గురించి ఎందుకు చూపెడుతున్నామంటే ఒకవేళ మన ఇంట్లో రావచ్చు, మన తెలిసి చుట్టాలు రావచ్చు, ఎక్కడైనా రావాలి, లేదంటే మనం మధ్య దగ్గరికి వెళ్ళాం, పచారికి ఇలాంటి ఏదైనా దగ్గరలో ఉన్నాయి, దాన్ని పట్టుకొని దగ్గర రావచ్చు కదా. కదా, మన ప్రాణం మనం కాపాడుకోవడానికి ఎవరో వచ్చి ఎక్కడి నుంచి వచ్చి ఏం చేస్తారు, ఏదో చేస్తారు, ఎదురు చూస్తా ఉంటే మునిగిపోతాం, ప్రాణం పోతుంది. అందుకని కమ్యూనిటీ అవేర్నెస్, మీ అందరికీ జాగ్రత్త, మీ అందరికి తెలియాలి మన దగ్గరలో ఉన్నట్టు మనం ఏ విధంగా కాపాడుకోవచ్చు అని. ఓకేనా? దానివల్ల ఇవన్నీ చూపించాం. ఓకే, వస్తాయి కదా, మరి వాటిని ఏ విధంగా క్లీన్ చేయాలి, వాటి మీద వాటి చుట్టుపక్కల ఉన్నాయి లేదా ఏది ఎవరు టచ్ చేయకుండా ముందు శుభ్రంగా మన మున్సిపాలిటీ ఎవరో ఉంటారు, ముందు వచ్చేసరికి మనం ఏం చేయాలి, దాని మీద బ్లీచింగ్ పౌడర్ ఆ చుట్టుపక్కల మొత్తం శుభ్రం చేసుకొని మన వస్తువు ఏదైనా ఉంటే కూడా శుభ్రం చేసుకుని వాడుకోవాలి. అంతేగాని అది పట్టేసినట్టు వదిలేసుకోవాలి అట్లా కాదు. ఓకేనా? అయితే సార్ ఈ వదలొచ్చినప్పుడు ఇట్లా మేము ఏదో పడుతుంది పక్కకి వెళ్ళిపోతున్నాం, పక్కకి వెళ్ళిపెట్టి మాకు ఏదైనా దెబ్బలు తగిలింది, మరి వాటి పరిస్థితి ఏంటి? ఒక ఈ వదలొచ్చినప్పుడే కాకుండా బిల్డింగ్ పట్టినప్పుడు కానీ లేదా బయట యాక్సిడెంట్ జరిగింది, ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక యాక్సిడెంట్ జరిగింది, నేనేం చేయాలి, దానికి హెల్ప్ చేయాలా, అట్లా చేయాలా? అట్లా కాదు కదా. ఒక ఈ బ్లడ్ కంట్రోల్ చేయడంలో కూడా 3 రకాలు ఉంటాయి. ఒకటి డైరెక్ట్ ప్రెషర్, అంటే ఎక్కడైతే దెబ్బ తగిలిందో అలా గట్టిగా ఒత్తి పట్టుకున్నాం. ఇప్పుడు ఎగ్జాంపుల్ మన ఇంట్లో వాటర్ పైప్ ఉంది అనుకోండి, వాటర్ ఉంది, ఒక పైపు. బిడ్డ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ప్రజలే నా బలం, బలగం నేను అందరి వాడిని గుర్తు పెట్టుకోండి, సుపరిపాలన తొలి అడుగుల్లో గొండు శంకర్. బాబు షూరిటీ మోసం గ్యారంటీ, ఎచ్చెర్ల మండలం ఎచ్చెర్ల గ్రామంలో నిర్వహించిన వైసీపీ అధ్యక్షులు బోరా సాయిరాం రెడ్డి. మంగళగిరిలో 50,000 మంది పనిచేసేందుకు అవకాశం, మంత్రి నారా లోకేష్.
వెంగళరాయ సాగర్ కాలువను సందర్శించిన ఎమ్మెల్యే బేబీ నాయన